ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన దినోత్సవం జరుపుకుంటున్నారు. దాని గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. 1990 నుంచి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని అక్టోబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీన జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం దీన్ని ఏ థీమ్తో జరుపుకుంటున్నారంటే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో యాక్టింగ్ టుగెదర్ టు అచీవ్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పేదరిక నిర్మూలన దినోత్సవం జరుపుకుంటున్నారు. అంటే అసమానతలు తొలగించి ప్రజానికానికి సామాజిక మరియు పర్యావరణ పరంగా న్యాయం అందించే నినాదంతో ఈ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పేదరికం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో రన్నింగ్ టుగెదర్ అన్నట్టుగా కొనసాగుతూ ఉంటుంది. దీనికి అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ రూపుమాపుతున్నా కూడాను జనాభా పరంగా శరవేగంగా పెరుగుతున్న లోపల ఈ యొక్క పేదరికం కూడా అంతే స్థాయిలో పెరుగుతూ ఉంది. ప్రపంచంలో ముఖ్యంగా సబ్సహారా ఆఫ్రికా ప్రాంతంలో మరియు మధ్య ఆసియా ప్రాంతంలో ఈ యొక్క పేదరికం అనేది చాలా ఎక్కువగా ప్రబలుతుంది. దీనికి ప్రధాన కారణము ఉన్న వనరులని సరిగా సద్వినియోగపరచుకోకపోవటము, సాంకేతిక పరంగా వెనుకడుగులో ఉండటము మరియు విద్యపరంగా వెనకబడి ఉండటము, అన్నిటికన్నా ముఖ్యంగా జనాభా విపరీతంగా పెరుగుతూ ఉండటం. ఈ అనేక కారణాల వల్ల పేదరికానికి అనేక చర్యలు తీసుకుంటున్నా కూడాను పేదరికం అనేది పెరుగుతూ వస్తూ ఉంది. దీన్ని రూపుమాపే దానికోసం అనేక విధాలుగా అనేక సంస్థలు అనేక ప్రభుత్వాలు పాటుపడుతూ ఉంటున్నాయి కూడా. దాంట్లో ప్రధానంగా ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగ్గ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గడిచిన సంవత్సరంలో 88 దేశాల్లో 10 కోట్ల మంది పైగా అన్నార్థులకు ఆకలి తీర్చినటువంటి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచ ఆహార కార్యక్రమం అనే సంస్థకి నోబెల్ శాంతి బహుమతి రావటం అనేది చాలా ముదావహం. అంటే ఆకలి తీర్చినటువంటి సంస్థలని ప్రపంచ స్థాయిలో కొనియాడటం అనేది చాలా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే మనిషి బ్రతకాలి అంటే కనీస అవసరాలు ఉండాలి. తిండి, బట్టలు, ఉండేదానికి నివాస స్థలం. ఇవి ఏ ఎకనమిస్ట్ అయినా కూడాను, శాస్త్రజ్ఞులైనా కూడాను, సామాన్య మానవులను చెప్పేటువంటిది. ఇందులో అది ఆ స్థాయిలో ఆ పేదరికంలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతానికి పేదరిక స్థాయిలు అనేక విధాలుగా మారిపోతూ ఉంటుంది. కనీస అవసరాలు కొంతమందికి కనీస అవసరాలు అనేటువంటి ఈ 3 స్థాయిలో తీసుకుంటుంటే కొన్ని మనుగడ సాగించడానికి కొంచెం సౌకర్యాలు ఆ కోణంలో కొంత ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా ఈ 3 ఉండాలి. ఈ 3తో నడవకుండా ఉండేటువంటి వాళ్ళే కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కనీస తిండి, కట్టుకునేదానికి గుడ్డ, ఉండేదానికి కనీస వసతి. ఇవి కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తున్నా కూడాను ఇప్పటికీ కూడాను ఎంతోమంది ఇవి దక్కనటువంటి వాళ్ళు పేదరికం అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు భారతదేశ విషయానికి చూస్తే మనగా ఈ ఉన్నటువంటి అనేక రాష్ట్రాల కేంద్ర ప్రాంతాల్లో కొన్ని పేదరికంలో చాలా వెనకబడిపోయిన పేదరికంతో కొన్ని రాష్ట్రాలు పేదరికంలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాటికి అనేక ఉన్నటువంటి వనరులు కానీ అనేక ఉన్నటువంటి ఈ చైతన్యవంతమైనటువంటి రాష్ట్రాలు కానీ ఒక విధంగా ముందడుగులో ఉన్నాయి. ఉదాహరణకి కేరళ రాష్ట్రం తీసుకున్న సౌత్ ఇండియాలో అది ఈ పేదరిక నిర్మూలనలో ముందడుగులో ఉంటుంది. దానికి ముఖ్యంగా తీసుకునే విధానం ఏంటంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. ఎప్పటి నుంచో కూడాను ఎడ్యుకేషన్ ముందంజలో ఉంటుంది. తర్వాత హెల్త్, స్కిల్ డెవలప్మెంట్లో అది ముందడుగులో ఉంటుంది. కాబట్టి ఒక విధంగా ఈ పావర్టీని ఎరాడికేట్ చేసే దాంట్లో ముందు వరుసలో ఉంటుంది.
అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అలాంటివి తీసుకుంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషను అంటే భూ సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రాల్లో ఆ ల్యాండ్ డిస్ట్రిబ్యూషను అనేక పేదలకి అందించిన వల్ల అక్కడ కూడాను పేదరిక నిర్మూలన అనేది సాధకత. అదేవిధంగా నార్త్లో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు తీసుకుంటే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందినటువంటి ఆ రాష్ట్రాలు అక్కడ పేదరిక నిర్మూలనలో ముందంజలో ఉన్నాయి. ఇక మన రాష్ట్రాలకి, తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరియు మన ప్రక్కన తమిళనాడు కూడాను ఇవి మనకు పుట్టినటువంటి సోషల్ సెక్టర్ ప్రోగ్రామ్స్ అంటే మనకు ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి రాష్ట్రాలు తీసుకున్నటువంటి ఈ పీడిఎస్ సిస్టమ్ కానీ, ఎంజీఎన్ఆర్ఎస్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటి వల్ల కూడాను మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు పేదరికాన్ని నిర్మూలనలో ముందంజలో ఉంటాయి. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాంతో కొంత వెనక దాన్ని తగ్గించడానికి ఉన్న పేదరికం అనేది ప్రతి రాష్ట్రంలోనూ ఖచ్చితంగా ఉంటుంది. అదే వీటిలో ప్రబలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో భారతదేశంలో ఒడిశాలు తీసుకుంటే చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా బీహారు, ఉత్తరప్రదేశ్, రాజస్థాను వీటిల్లో చాలా, ఛత్తీస్గఢ్ వీటన్నిటికి చూస్తుంటే ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా వీటికి జనాభా విపరీతంగా ఉండటం, జనాభా వృద్ధిని ఒక విధంగా సౌత్ ఇండియాలో జనాభాని తగ్గించుకుంటుంటే నార్త్ ఇండియాలో జనాభాను పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు జనాభా రేటు. దాంతో పేదరికం అనేది ఎక్కువగా ప్రభుత్వం ఉంటుంది. దానికి తగ్గట్టు అవిద్య ఉన్నటువంటి కూడాను దాంట్లో చాలా తారతమ్యాలు ఉన్నాయి. ప్రాథమిక విద్య అనేది ప్రతి ఒక్కరికి సమాన స్థాయిలో అందించాలి. గ్రామీణంలో ఉన్నటువంటి వాళ్ళకి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ స్థాయి విద్య అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి చిన్న చిన్న స్కూల్స్లో ఉంటే నగరాల పట్టణాలకు వచ్చే లోపల స్థాయి పెరిగిపోతుంది. ఆ సర్టన్ ఏజ్లో వచ్చినప్పుడు అది ఒక ఉద్యోగ వేటలకు వచ్చేటప్పటికి వాళ్ళలో ఇళ్లలో పోటీతత్వం ఏర్పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళేమో అవిద్యతో వీళ్ళు డిగ్రీలు పొందేటువంటి, వీళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి డిగ్రీలు పొంది ఉద్యోగ ఈ నగరాల్లోనూ అదేవిధంగా టౌన్లో, నగరాల్లో ఉన్నటువంటి వాళ్ళతో పోటీ పడేటప్పుడు ఒక విధంగా ఆ ప్రాధాన్యతలు తగ్గిపోతూ ఉంటుంది. తెలియకుండానే ఆ విద్యలో ఉన్న తారతమ్యాలు కూడాను నాణ్యతమైన విద్య గ్రామీణులు పొందలేకపోతున్నారు. ఇవి అనేక విధంగా తర్వాత ఆ పొందడానికి ఎప్పుడైతే మనకు ఎకనామికల్గా వెనకబడిపోతామో ఆ ఎకనామిక్ స్టాటస్తో అన్నింటిలో వెనకబడిపోతాం. విద్యలో వెనకబడిపోతాం, హెల్త్లో వెనకబడిపోతారు, వాళ్ళ దైనందిన జీవితాల్లో కూడాను వెనకబడిపోతుంటారు. ఎందుకంటే ఉదాహరణకి ఒక చిన్న విషయాన్ని తీసుకున్నారనుకోండి, అది అనేక ఉదాహరణకి మన ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఒకటి ఉంటుంది, ద్రవ్యోల్బణం అంటే నిరంతరము ధరల్లో పెరుగుదల. ఒక సర్టన్ పీరియడ్ అప్పుడు ధరల్లో పెరుగుతున్నప్పుడు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎవరవుతారంటే సామాన్య విధంగా చూసుకుంటే ఇప్పుడు పేదవాళ్ళు, మధ్యతరగతులు, ఉన్నతులు ఉన్నారనుకోండి, ఆ నిరంతరం ధరలు పెరిగేటప్పుడు నిత్యావసరాలు కొనుక్కునే సమయంలో అనేక విధాలుగా లభ్యమవుతూ ఉంటాయి. కొన్ని క్వాలిటేటివ్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని మధ్యతరగతిగా ఉంటాయి, కొన్ని చీప్గా ఉంటాయి. ఈ పేదవారు డబ్బులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదీ కూడా చీప్గా ఉండేది దైనందిన జీవితంలో మనం ప్రాణం నిలబెట్టుకోవాలంటే వాళ్ళు కొనేది ఏం కొంటారంటే చీప్ వస్తువులు కొనాలి. చీప్ వస్తువులు కూడా నాణ్యత లోపిస్తుంటాయి కాబట్టి అవి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. ప్రభావం చూపినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని సర్టన్ మరి వాళ్ళకి దానికి తగినటువంటి హాస్పిటల్కి, అదే మధ్యతరగతుల్లో అబౌవ్ వాళ్ళు అంటున్నట్టు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. అన్నిటికి పోయి వాళ్ళు అనేక విధాలుగా తిండే కొంచెం సోఫిస్టికేటెడ్గా తీసుకుంటారు, కానీ వ్యాధులు కూడా తగ్గిపోతాయి. పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు తినే దగ్గర నుంచే ఈ ద్రవ్యోల్బణాలు అవి పెరిగేటప్పుడు, ఈ ధరలు నిరంతరంగా పెరుగుతున్నప్పుడు వాళ్ళ జీవనం సాగించాలంటే వెంటనే అది క్వాలిటేటివ్ కొనలేరు. బ్రతుకు జీవుడికి శ్రమించాలి, ఎక్కడ ఏది లభిస్తే దాన్ని తీసుకోవటం, అనారోగ్యాన్ని తీసుకోవటం, మళ్ళీ ప్రాణాల మీదకి రావటం, అనేక విధాలుగా నష్టాలు భరించటం. కాబట్టి ఇవన్నీ మీద ఒకటి మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉంటుంది. పేదరికానికి చవి చేసినటువంటి వాళ్ళకే పేదరిక ఆకలి బాధలు అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కంపేర్గా చూస్తే భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి తేడాలు ఉంటున్నాయి. ఒక్కొక్క జిల్లాలోనే కొన్ని ఏరియాలకి తేడాలు ఉంటున్నాయి. ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి నీటిపారుదల బాగున్నటువంటి జిల్లాలు అభివృద్ధి పరంగా ఉంటాయి. నీటిపారుదల లేనటువంటి జిల్లాలు వెనకబడే ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ప్రజలకు జీవన విధానం కూడా అట్లే ఆధారపడి ఉంటుంది. కూలీలు, చిన్న రైతులు అనేక విధాలుగా ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఈ పేదలకి మరియు చిన్న రైతు గారికి ఏదైనా ప్రభుత్వాలు పెడుతున్నప్పుడు అనేక విమర్శలకు లోనవుతూ ఉంటారు. కానీ ఎక్కువగా చిన్న రైతుల్లో సరైన సమయంలో ఈ యొక్క వర్షాకాలం
పంటలపై ఆధారపడిన పంటలు సకాలం రాక ఎన్నెన్నో ఆత్మహత్యలు, తిండి లేక అలమటించి చనిపోయేటువంటి నిరుపేదలు మన భారతదేశంలో ప్రతి ప్రాంతంలోనూ కనబడతా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారంటే ఈ యొక్క పేదరిక నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడాను తమ బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి. వాళ్ళకు దోసినట్టు సహాయము ప్రతి పేదలకి అందించాలి. ఎప్పుడైతే ఒక న్యూట్రిషన్ ఫుడ్డు, ఒక విలువ కలిగినటువంటి విద్య అవి లభించినాయంటే తద్వారా ఉద్యోగం వేటలో కూడా ముందుంటారు. వాళ్ళు నిరుద్యోగితతో కూడా తగ్గించడానికి పాటుపడతారు. ఎక్కడైతే ఈ నాణ్యత లేనటువంటి ఉంటాయో ఎన్ని సంవత్సరాలు పోయినా కూడాను అవి వెనకబడతానని చూపిస్తుంటాయి, ప్రాణాల మీదకి తీస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆకలి బాధ అనేది ఎవరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి చెప్పుకునేదానికి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలు నిరుపేదలకి సన్నాసనకారికి ప్రవేశపెట్టినప్పుడు చాలామంది విమర్శలకు లోనవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేటువంటి ఈ ముందు కనీసం తిండి, బట్ట, నివాసం అనే దానికి పెట్టినప్పుడు ఎవరు కూడా విమర్శించకూడదు. ప్రభుత్వం పెట్టిన పథకాలు పేదలకు అందే దాంట్లో ఏదైనా లోపాలుంటే దాన్ని సరిచేసే ప్రయత్నించాలి. కానీ ప్రభుత్వం పేదలకు పెట్టే పథకాలని ఎవరు కూడాను దాన్ని తక్కువగా అంచనా వేయరాదు. వాళ్ళకి సహాయపడే దానికోసం, వాళ్ళు చూసేదంతా దేనికోసం, ప్రాణాలు నిలుపుకునే దానికోసం, మనుగడ సాగించే దానికోసం ప్రతి దాన్ని అడ్జస్ట్ అవుతూనే ఉంటారు మెజారిటీ మెంబర్స్. ఇప్పుడు దగ్గర ఇంచుమించుగా ఇప్పుడున్న ఈ కరోనా సీజన్లో భారతదేశంలో పేదరికం ఇంకా పెరిగిపోతుంది. మనం చూసినట్లయితే ఇప్పుడు మనం మార్చి 24వ తేదీ మనకు లాక్డౌన్ ప్రకటించిన కాడి నుంచి మే 31 వరకు అనేక మంది పేదలు, నిరుపేదలు వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా తృణప్రాయం వదులుకున్నారో మనం చూస్తూనే ఉంటాం. చెన్నై నుంచి ఢిల్లీ వరకు, గాంధీనగర్ నుంచి కలకత్తా వరకు అనేక మంది ప్రజలు ఈ లాక్డౌన్ ప్రకటిస్తానే ఇక్కడ ఉండేటువంటి వలస కార్మికులు అలాంటి వాళ్ళందరూ కూడాను అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి బ్రతుకు జీవుడు అంటూ వాళ్ళు ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ట్రైన్లు, బస్సులు లేని ప్రాంతంగా ఇక్కడుంటే వాళ్ళకి తిండి లభించక ఆ యాజమాన్యాలు 1-2 రోజులు పెట్టి తర్వాత వదిలేసిన కారణంగా వాళ్ళు ట్రాక్ల మీద, రోడ్ల మీద ఎన్హెచ్ల పైన నడుచుకుంటా నెలల తరబడి నడుచుకుంటూ కూడాను వాళ్ళ నిరు బతులు ఎంతోమంది ప్రాణాలు వదిలేశారు. అదే మనం చూస్తూనే ఉన్నాం. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం వందే భారత్ అనేటువంటి ప్రోగ్రాంతో రకరకాలుగా ఫ్లైట్లో వాళ్ళు తీసుకొచ్చి సురక్షితంగా వదిలి, వాళ్ళు ఎన్నో బాధలు భరించారు. కానీ వాళ్ళకి లేట్గా అయినా కూడాను వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి వదిలేరు. కానీ అనేక మంది ఎంతో వేళ్లలో లక్షల కలిగినటువంటి జనాభాని ఎటువంటి వాళ్ళకి ప్రోత్సాహం మనం ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితి మధ్యలోనే ఆ నిరుపేదలైనటువంటి, కడికి పేదలైనటువంటి వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. అనేక ప్రకృతి వైపరీత్యాలకు లోనయ్యేది ఎవరంటే ఈ నిరుపేదలే. ఎక్కడైనా కూడా చూడండి, గ్రామీణంలోనే మెజారిటీ మెంబర్సు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, అనేక కరువు కాటకాలు ఏ వచ్చినా కూడాను అవి ఎవరిని సృష్టిస్తాయంటే నిరుపేదలనే సృష్టిస్తాయి. వాళ్ళని మనము కాపాడుకోగలిగితే భారతదేశము మిగతా దేశాలతో కూడాను ఎంతో ముందుకు అడుగు గెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఈరోజు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆకలి బాధ ఎలాంటిది అనేది అనుభవించినట్టు తెలుస్తుంది. నేను 1981లో మాది నెల్లూరు జిల్లాలోనికి వెంకటచలంలో చిన్న పల్లెటూరు ముత్యాలగుంట అనే గ్రామం. అక్కడ నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు అక్టోబర్ మాసంలో సైక్లోన్ వచ్చినప్పుడు అప్పుడు ఒక 2-3 రోజుల తర్వాత అందరూ కూలికి పోకుండా తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళందరూ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ చెట్టు కింద, మేము దేవుడి చెట్టు కింద అంటే ఆ తుఫాను పడిపోయిన తర్వాత పక్కన ఒక కొట్టంలో చిన్న హట్లో ఒక పాకలో మాకు స్కూల్ పెట్టారు. ఒక 2-3 రోజులు పోతున్న తర్వాత వెంటనే తినేదానికి తిండి లేక, అప్పుడు వెంటనే కూలి పనులు లేక కూలి పని పోయి మా నాన్న మామూలు పక్కన ఒకళ్ళ దగ్గర, ఆసామ దగ్గర అక్కడ పనిచేసి 2-3 కేజీలు బియ్యం తెచ్చి వండే లోపల స్కూల్కి వచ్చేదానికి నేను ప్రతిరోజు అంతకన్నా ముందు కూర్చున్నటువంటి వ్యక్తులు 4వ తరగతిలో. అప్పుడు ఆ రోజు మా నాయన ఆ బియ్యం తెచ్చి సద్దన్నం వండేదాని కోసం 1 గంట లేట్ అయింది. అక్కడి నుంచి వాళ్ళు పనులు చేసి తర్వాత వాళ్ళు ఇచ్చిన 10 రూపాయలు, 20 రూపాయలు తీసుకొని ఒక 2-3 కేజీలు బియ్యం తెచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని వండించే లోపల 1 గంట లేట్ అయిన తర్వాత అప్పటికి మా మాస్టర్ వచ్చేస్తున్నారు. ఆ 4వ తరగతి మాస్టరు, పక్కూరు సంబంధించినటువంటి శ్రీ కోదండరామయ్య గారు అనేటువంటి మహానుభావుడు.
ఆయన వస్తానే, ఏం సుబ్రహ్మణ్యం, నీవు ఈరోజు ఎప్పుడు ముందుండే ఒడవే కదా స్కూల్లో, ఎందువల్ల ఈరోజు లేట్ అయింది, నీకు 1 గంట లేట్ అయినట్టుంది, 9 గంటలకు రావాల్సిన 10 గంటలకు ఎందుకు వచ్చావు అన్నారు. సార్ మాకు రాత్రి బియ్యం లేవు సార్, అందువల్ల మా నాయన పోయి పక్కన ఊర్లకు ఆడ పోయి ఆడ పనిచేసి ఆడక వాళ్ళకి అడిగి తీసుకొచ్చి బిజినెస్ ఇప్పుడు సద్దానం వండే లోపల ఇప్పుడు అన్నం వండుకొని తిరిగి వచ్చే లోపల లేట్ అయింది సార్ అంటేను, వెంటనే ఆ మాస్టర్ ఉండి ఇంటికి పోయి సంచి తెప్ప అన్నాడు. వెంటనే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పక్క ఊరికి ఇద్దరు నడుచుకుంటా, సార్ ముందు వెళ్తా నేను వెనకెళ్తుంటే పోయి ఆయన ఇంట్లోకి నేరుగా ఇంట్లోకి తీసుకెళ్ళాను నన్ను. ఒక విధంగా అప్పుడున్నట్టు సాంఘిక కట్టుబాటులో ఇప్పుడు కూడాను యాక్చువల్గా ఆ ఇంట్లోకి మమ్మల్ని నేరుగా పానించేవాడు కాదు. కానీ ఆయన విద్యార్థి యొక్క భవిష్యత్తు చూసి నేరుగా ఇంట్లోకి పోయి నాకు 5 కేజీలు బియ్యం కొని వెంటనే ఆ సంచి నా నెత్తిన పెట్టాడు. తీసుకొచ్చి మా అమ్మకి అది చూపిస్తానే మా అమ్మ పెద్దగా 5 కేజీలు బియ్యం మూటను చూసి మా అయ్యో రెట్లు ఇచ్చాడని అంటానే పెద్దగా ఏడ్చింది. అంటే ఈ పేదరికంతో మగ్గేటువంటి వాళ్ళకి ఎలాంటి బాధలు ఉంటాయో అనేది అనుభవపూర్వకంగా అనుభవించినట్టు తెలుస్తాయి. కాబట్టి ఇలాంటిది ఇప్పుడు కూడాను, ఇప్పుడు గడిచిన దగ్గర ఈ 40 సంవత్సరాల్లో ఇప్పటికీ మన దేశంలో చుట్టుపక్కల ప్రాంతంలోనూ, చుట్టుపక్కల జిల్లాలో, రాష్ట్రాల్లో ఇప్పటికీ కనీసం తిండి లేక చనిపోయేటువంటి వాళ్ళు, కనీసం పని లేకటువంటి ప్రతిరోజు పస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది దేశంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడాను, ప్రతి ఒక్కరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి చేయూతని ఎవరూ కాదనకూడదు. స్వచ్ఛంద సంస్థలు, విద్యాదాతలు, అనేక మంచి మనసు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళకి సరైన జీవనోపాధి కలిగించేదానికి, అంటే ఏమీ లేకుండా తిండి అడుక్కునే దాన్ని ప్రోత్సహించకూడదు, కానీ నిజంగా పనిచేసి నిజంగా సంపాదించే వాళ్ళు ఏదన్నా వాళ్ళ జీవాన్ని వాళ్ళ కాళ్ళు చేతులు బాగుండేటువంటి వాళ్ళకి చేయూతనిచ్చి లేనటువంటి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరికి తోడ్పాటు అందిస్తే భారతదేశంలో ఇలాంటి పేదరికం లేకుండా రూపుమాపొచ్చు అనేది ప్రతి ఒక్కరు నిష్ణాతుల యొక్క అభిప్రాయం. కాబట్టి మనకు అనేక ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కానీ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కానీ చేసేటువంటి ప్రతి ఒక్కరి దానికి కూడా నువ్వు చేయూతను అందించాలి, విమర్శలు తగ్గించాలి. ప్రతిరోజు ప్రతి కడుపు నిండినటువంటి వాళ్ళకి ఇంకా సౌకర్యాలు కోరుతారు, సౌకర్యాలు కోరినటువంటికి విలాసాలు కోరుతారు. కానీ భారతదేశంలో కనీసం ఈ తిండి, బట్ట, షెల్టర్ లేని చాలామంది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను దానికి మంచి మనసుతో మనం చేసినటువంటి సహాయం చేసి భారతదేశంలో పేదరిక నిర్మూలనకి, అంటే ఇప్పుడు 2030కి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో అసలు పేదరికాన్ని నిర్మూలించాలి, పూర్తిగా నిర్మూలించాలి, రూపుమాపాలనే ఒక లక్ష్యం పెట్టుకుంది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. అందులో మనం కూడా దానిలో భాగస్వాములమే. కానీ ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో అట్లా తగ్గిపోయింది కాబట్టి 6.4 కోట్ల నుంచి దగ్గర అది 14 కోట్ల వరకు వెళ్ళిపోద్దరు అంచనా వేస్తున్నారు 2030కి ఈ యొక్క పేదరికం అనేది. ఎందుకంటే ఈ వాతావరణ మార్పుల్లో ఈ కరోనా సీజన్లో ఈ నిరుద్యోగము మరియు ఈ యొక్క పేదరికము ఆ రెండు కవల పిల్లలని చెప్తారు ఇప్పుడు కూడాను. అవి అట్లా పెరిగిపోతూనే ఉంటాయి. జనాభా పెరగటము, నిరాశ్రయులు అవ్వటము, నిరుద్యోగులు అవ్వటము, పేదరికం పెరిగిపోతూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిష్ణాతులు, శాస్త్రజ్ఞులు చెప్పింది, అదేవిధంగా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన వాటిని అశ్రద్ధ చేయకుండా ప్రజలకి అందించేటువంటి ఏ యొక్క ఉపయోగాలన్నా కూడాను సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్క ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి అనేక మార్పులు, రకరకాలైనటువంటి విపరీతమైనటువంటి ఈ పొల్యూషన్ వదలటము, క్రిమి సంహార మందులు వాడటము, తక్కువ ఖర్చుతో తొందరగా అయిపోతుందని విపరీతమైన యాంత్రిక శక్తిని వాడటము, ఒక పక్క అభివృద్ధి ఎలా జరుగుతుందో ఈ యంత్రాల వల్లను నిరుద్యోగం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అంటే మన దేశంలో ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడైతే మనకు ప్రాథమిక రంగం, వ్యవసాయ రంగము అభివృద్ధి చెందుతుందంటే అది ఒక విధంగా ఆ దేశము అంత ముందుంది పోదో అనేది లెక్క. కానీ మనం 2 విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ముందు మన యొక్క బ్రతుకు తిరుగు. ఉదాహరణకి ఏంటంటే ప్రాథమిక రంగం నుంచి దేశానికి వచ్చేటువంటి అభివృద్ధి అది 16-17% ఉంటే దాని మీద ఆధారపడేటువంటి ఇప్పటికీ మోర్ దాన్ 60% ఉన్నారు. దాని నుంచి వచ్చే ఆదాయము మనకు నాట్ మోర్ దాన్ 20%. కానీ దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు మోర్ దాన్ 60%. అట్లనే మనం వ్యవసాయాన్ని వదలలేము. క్రమేణా మార్పులు రావాలి. మన వ్యవసాయ దేశం, గ్రామీణ వ్యవస్థ. కాబట్టి
అది చిన్న చిన్నగా మార్పు రావాలి, కానీ దీన్ని నిందిస్తూ దాన్ని మనము బ్రతుకు తెరువుని వాళ్ళకి లేకుండా చేయకూడదు. ఇప్పుడు అదేవిధంగా పారిశ్రామిక ద్వితీయ రంగం అనేది ఇంచుమించుగా 26% మంది 26% దాని ఆదాయం ఇస్తుంటే మన యొక్క జీడిపికి 26% మంది పీపుల్ కూడా దాని మీద ఆధారపడుతున్నారు. అదేవిధంగా సర్వీస్ రంగానికి వస్తే అది మోర్ దెన్ 55% పైన ఆదాయం ఇస్తుంది. కానీ దాని మీద ఆధారపడిన వాళ్ళు నాట్ మోర్ దాన్ 15 to 20%. కాబట్టి అన్నీ మిళితం వేసుకొని చూడాలి, అభివృద్ధిని చూడాలి, బ్రతుకు తెరువు చూడాలి. కాబట్టి అనేక క్రమేణా ఈ యొక్క వ్యవసాయ రంగంలో మార్పులు, పేదరిక నిర్మూలనలో మంచి విద్య, మంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యాన్ని కానీ అభివృద్ధి చెందినటువంటి దేశాలు పేదరికంని నిర్మూలనలో చాలా ముందుంటాయని ప్రపంచ దేశాలు నిరూపించబడ్డాయి. దాంట్లో యూరోపియన్ కంట్రీస్, అభివృద్ధి చెందినటువంటి USA, జపాన్ ఇలాంటివన్నీ కూడాను, అవన్నీ కూడాను అభివృద్ధి చెందే అంటే కూడాను వాటిని ముఖ్యంగా వైద్యాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈ పేదరిక నిర్మూలనలో మనవంతు కృషి చేసి భారతదేశంలో పేదరిక నిర్మూలనకి ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నమస్తే.